బీటెక్ చదివే వాళ్ళేమో సిఎస్సి అంటే క్రేజ్ 2025లో పేరెంట్స్ అందరూ ఫస్ట్ ఆప్షన్ ఏఐఎంఎల్, సెకండ్ ఆప్షన్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి, కోర్ సిఎస్సి, తర్వాత కొంతవరకు ఈసీఈ ఈ సంవత్సరం. మాకు ఏఐఎంఎల్ బ్రాంచ్ కాకపోతే అసలు ఇంకో కోర్ సిఎస్సికి వెళ్ళమని వెళ్ళట్లేదు కొంతమంది పేరెంట్స్. మరి ఎందుకు? నాకు అనిపించింది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈసీ సైడు, ట్రిపుల్ ఈ సైడు, సివిల్ సైడు, మెకానికల్ సైడు, డెస్క్ వర్క్తో పాటు ఫీల్డ్ వర్క్స్ కూడా ఉన్నాయి. ఇది పేరెంట్స్ లైక్ చేయకపోవడం కావచ్చు. ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్, వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ అనేవి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎక్కువ ఉన్నాయి మిగతా ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే అనేది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ బిలీవ్ చేయడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ప్యాకేజెస్ చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్, నేను మాట్లాడుతుంది టాపర్స్ అలా కాదు, యావరేజ్ శాలరీ తీసుకుంటే ఇవాళకి కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువే ఉంది. ఇంకొకటి టెక్నాలజీస్ కూడా ర్యాపిడ్గా గ్రో అవటం వలన, అంటే ఇప్పుడు డీప్ టెక్నాలజీస్ అని నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనకి బ్లాక్ చైన్ కానీ, ఐఓటీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఏఐలో అడ్వాన్స్మెంట్ కానీ, ఇవి ముందుకెళ్తూ ఉండటం వలన సో ఆ టెక్నాలజీ చేంజ్ అయ్యేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఒకటే బోరింగ్ వర్క్ చేయడానికి కూడా అందరూ లైక్ చేయట్లేదు ఇప్పుడు ఈ జనరేషన్లో. సో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లెర్నింగ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది.